అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల ఆశయాల కొరకు ఇవాళ ఆ రెండింటి ఆశయాలు రేవంత్ అన్న భుజాల మీద పెట్టుకొని తెలంగాణ రూపురేఖలు మార్చడానికి ఒక గొప్ప కార్యక్రమం పెట్టుకున్నాడు. అదే తెలంగాణ రైజింగ్, అంటే గ్లోబల్ సమిట్. ప్రపంచ దేశాలు మొత్తం ఈ తెలంగాణకి చూడాలి, అదేవిధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, అదేవిధంగా చిన్న 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 చిక్కగా వ్యాపారవేత్తలకు వాళ్ళకు కూడా వ్యాపారాలు రావాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉంటే మన బంటిగాడు కేటీ రామారావు గారు, మేము రాబోయే రోజులలో మేము గెలుస్తాము, ఎవడైతే పెట్టుబడులు పెడతాడో వాటిని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి పెట్టుబడిదారులకు భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. అరే బంటి, మిగులు బడ్జెట్ తోటి ఉన్న బంగారు తెలంగాణని మీ చేతిలో పెడితే కల్వకుంట్ల ఫ్యామిలీలో లక్షల కోట్లు సంపాదించుకొని లక్షల కోట్ల అప్పుల ఊపిలో తెలంగాణను వదిలేసి ఇలా రేవంత్ అన్న చేతిలో పెడితే, రేవంత్ అన్న ఈ 2 సంవత్సరాల ఒక్క సిక్ లీవ్ తీసుకోకుండా 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు, సాధన కొరకు కష్టపడతా ఉంటే నువ్వు సహకరించకుండా పర్వాలేదురా బంటి కేటీ రామారావు, కానీ కాళ్ళ కట్టబెట్టినట్టు ఈ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడడం ఎంతవరకు కరెక్ట్ రా సన్నాసి? ఈ తెలంగాణ సమాజం మేము చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జై సేవలాల్.